హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. మొన్నటి వరకు అభ్యర్థుల ఎంపిక టాపిక్ రాలేదు, కానీ తెర వెనుక మాత్రం మంతనాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి కాంగ్రెస్ కొత్త అభ్యర్థులను నిలబెట్టేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. అయితే కొత్త అభ్యర్థుల రేసులో ఉన్నది ఎవరు? ఈసారి జీవన్ రెడ్డిని అధిష్టానం పక్కన పెట్టినట్లేనా? అధిష్టానం మొగ్గు చూపుతున్న అభ్యర్థులు ఎవరు? తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ త్వరలో ఖాళీ కాబోతున్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలపై పార్టీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటుగా 2 టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 31 నాటికి 3 ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి కానుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కాంగ్రెస్ ఇప్పటికే మొదలుపెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను ఇప్పటికే సేకరిస్తుంది. రాష్ట్ర అధినాయకత్వం ఖాళీ అవుతున్న గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సమీక్షా సమావేశాలు సైతం పూర్తి చేశారు. ఈ వారంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ దక్కడం అనుమానమే అంటున్నారు. ఆ క్రమంలో కొత్త అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ కసరత్తు చేస్తుంది. ఇక ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. విద్యా సంస్థల యజమానులు కాంగ్రెస్ నుండి బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. ఎమిగోస్ విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఎమిగోస్ విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి గాంధీ భవన్లో ఇటీవలే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహలను కలిసి తన బయోడేటాను సమర్పించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి మద్దతు కోరతానంటున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలా, మద్దతు ఇవ్వాలా అనే దానిపై చర్చ నడుస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టుల అభ్యర్థులుగా నర్సిరెడ్డి తిరిగి బరిలో ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కామ్రేడ్లను కలుపుకొని పోయిన కాంగ్రెస్ ఈసారి అక్కడ వారికి మద్దతు ఇస్తుందంటున్నారు. ఇక రెండో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉంది. ప్రస్తుతం రఘోత్తమరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో సీనియర్ నేతలు, జిల్లా మంత్రుల అభిప్రాయాలు సేకరించాలని పిసిసి ప్రెసిడెంట్ భావిస్తున్నారు. పార్టీలో ఉన్న ఉపాధ్యాయ సంఘం నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఆ నియోజకవర్గంలో పార్టీ వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తొలి ప్రాధాన్యతగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసింది. కాబట్టి అక్కడ గెలిచి తీరుతామన్న ధీమా పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతుంది. ఇక జీవన్ రెడ్డి విషయానికి వస్తే ఆయనకు టికెట్ ఇచ్చినా పోటీ కోసం ఖర్చు చేసేంత స్తోమత లేదని పార్టీ భావిస్తుంది. అందుకే ఈసారి ఆయనను తప్పించినట్లుగా సమాచారం. కాంగ్రెస్లో సంజయ్ను చేర్చుకోవడంపై గుర్రుగా ఉన్న జీవన్ రెడ్డి ఆ సమయంలో పార్టీని వీడతారనే వార్తలు కూడా వచ్చాయి, కానీ అలాంటిదేమీ జరగలేదు. అయితే ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే అది జరిగే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.